బల్లికర్వ మండలం మక్కినవారిపాలెం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాసిం మాస్టర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ పాఠశాలలో చదువులు వద్దు, ప్రభుత్వ పాఠశాలలో ముద్దు అనే నినాదంతో ట్రాక్టర్కు మైక్ ఏర్పాటు చేసి సహా ఉపాధ్యాయులతో కలిసి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాబట్టి తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. ప్రైవేటు బస్సుల్ని పల్లెల్లోకి రానియకండి. వాళ్ళు ప్రైవేటు బస్సుని మీరు వస్తే గవర్నమెంట్ వాళ్ళ మేము తిరగటం వృధా. ఆర్టీసీ బస్సు రాకపోతే ఎలా వృధానో, ఆటోలు ఎలా యాక్సిడెంట్లు చేసి పెడతాయో ప్రైవేటు వాళ్ళు కూడా అంతే. 10,000కి 12,000కి పాపం వాళ్ళు ఏం చదువులు చెబుతారు. BA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి, MA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నమ్మండి. DSC రాసి IAS తో ఈక్వల్ గా ఉన్న DSCని రాసి వచ్చిన ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు. ఉపయోగించుకోండి. పిల్లలు తగ్గారనుకోండి, మన పాఠశాలలో సెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి మీ పిల్లల్ని మన గ్రామంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్ని మండల ప్రాథమిక పాఠశాలలో మరియు 6 నుంచి 10 తరగతులకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఈ కార్యక్రమం ఈ పిల్లల్ని చేర్చుకునే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మేము భరోసా ఇస్తున్నాం. పిల్లవాడిని మీరు పంపండి, చదువుతూ మేము బయటికి పంపిస్తాం. 10th క్లాస్ పాస్ చేయించి మేము బయటికి పంపిస్తాం. ఇది మా భరోసా, ఇది మా వాగ్దానం. మమ్మల్ని నమ్మి మీరు మా మీద విశ్వాసం ఉంచి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ప్రైవేటు పాఠశాలల బస్సుల్ని ఊళ్ళోకి పల్లెలోకి రానివ్వకండి. ఆ బస్సుల్లో ఉన్న పిల్లల్ని మా దగ్గరకు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజక